బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన ప్రీవియస్ మూవీస్ అంచనాలను అందుకోలేకపోయాయి. ది వారియర్ మూవీ అలాగే స్కంద సినిమాలు మంచి ఎక్స్పెక్టేషన్స్ నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వక తనకు భారీ హిట్ అందించిన పూరి జగన్నాథ్ కూడా ప్రస్తుతం లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న తర్వాత కూడా తనను నమ్మి తన కెరీర్ లో మాస్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా చేస్తున్న డబుల్ స్మార్ట్ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఇద్దరు ఫ్లాప్ కాంబినేషన్ లోనే చేస్తూ ఉన్నప్పటికీ ప్రీవియస్ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఫ్లాప్ లను మరిపించే విధంగా డబుల్ స్మార్ట్ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన బిజినెస్ తో దుమ్ముదుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. ఓవరాల్ గా సినిమా కోసం మేకర్స్ 70 crores రేంజ్ లో బడ్జెట్ పెట్టినట్లు టాక్ ఉండగా బిజినెస్ కూడా ఏ మాత్రం తక్కువ కాని విధంగా అన్ని చోట్ల అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. ఇప్పుడు కాగా సినిమాకు మొత్తం మీద నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎక్సలెంట్ గా జరిగినట్లు చెప్పవచ్చు. అందులో డిజిటల్ రైట్స్ కిందనే సినిమాకు చాలా మొత్తం వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఓవరాల్ గా సినిమా సౌత్ భాషలన్నీ కలుపుకొని డబ్బింగ్ వర్షన్స్ అమెజాన్ ప్రైమ్ ఓవరాల్ గా 33 కోట్ల రేంజ్ భారీ రేటును చెల్లించి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక హిందీ డబ్బింగ్ అలాగే శాటిలైట్ రైట్స్ రెండు కలుపుకొని 30 కోట్లకు పైగానే బిజినెస్ ను దక్కించుకున్ననే టాక్ ఉంది. ఫైనల్ లెక్కలు ఇంకా రివీల్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా హిందీ అలాగే సౌత్ భాషలకు సంబంధించిన డిజిటల్ హక్కులు ఆడియో రైట్స్ కలుపుకునే సినిమాకు మొత్తం మీద 75 కోట్లకు పైగానే బిజినెస్ జరిగిందని అంటూ ఉన్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ బోనస్ అని చెప్పవచ్చు. ఆల్రెడీ బడ్జెట్ మొత్తాన్ని నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే రికవరీ చేసిన డబుల్ స్మార్ట్ సినిమా ఇక బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో జోరు చూపెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. థియేట్రికల్ బిజినెస్ కూడా ఎక్సలెంట్ గా జరిగిన ఈ సినిమాకు ఇక బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతమైనా కానీ మొదటి పార్ట్ ఎక్సలెంట్ విజయం అడ్వాంటేజ్ కలిసి వచ్చి లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో దుమ్ము దుమారం లేపే కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.